హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? దసరా బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. మా విజయవాడలో ఎన్నడూ లేని విధంగా దసరా ఈవెంట్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయండి. ఈసారి మాత్రం 11 రోజులు ఈవెంట్స్ భక్తుల కోసమని ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల కోసము ఒకరోజు వెళ్ళే విధంగా కాకుండా చక్కగా ఎంజాయ్ చేసే విధంగా 2-3 డేస్ ఉండే విధంగా ప్రభుత్వం ఈవెంట్స్ చాలా బాగా ప్లాన్ చేశారండి. ప్రభుత్వం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. హెలికాప్టర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, ఎగ్జిబిషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్టాల్స్, మ్యూజికల్ షోస్, ఇలా ఒక్కటేంటండి అసలు ఎన్ని రకాలు పెట్టారో అండి. ఈసారి మాత్రం విజయవాడకి వచ్చే భక్తులు 2 నుంచి 3 రోజులు ఉండే విధంగా అయితే చక్కగా ఎంజాయ్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసిందండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈసారి మాత్రం ఎన్నడూ లేని విధంగా విజయవాడకి పేరు వచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే చాలా బాగా ప్లాన్ చేసి ఈవెంట్స్ అయితే చక్కగా చేశారు. 11 రోజులు కూడా చాలామంది క్రౌడ్తో ఈవెంట్స్ మాత్రం ఎక్కడ చూసినా జనాలతో కిటకిటలాడిపోయిందండి. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారండి. ఎప్పుడూ ఒకరోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోయే భక్తులు చక్కగా 2-3 రోజులు ఉండి ఈ ఈవెంట్స్ అన్నిటినీ కూడా హాజరయ్యి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ మాత్రం దసరా మాత్రం 2025 హిస్టరీ అయితే క్రియేట్ చేసిందండి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం 15 లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారండి. ఈసారి మాత్రం హైలైట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఇంకా లోపలైతే శివలింగంలో ఆకారంలో ఉన్న శివయ్యని, నందీశ్వరుణ్ణి చాలా బాగా పెట్టారండి. లోపల చాలా బాగుంది. అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా పెట్టారండి. చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి చూసేయండి, అలాగే అమ్మవారిని దర్శించుకోండి తప్పకుండా. ఇంకా మా ఫ్యామిలీతో అయితే మేము ఇవాళ ఈవెంట్కి అయితే వెళ్ళామండి. అన్ని రోజులు జరిగాయి, కానీ ఇంకా పూజల వల్ల మేము చాలా వరకు మిస్ అయ్యామండి. ఇంకా లాస్ట్ డే అంటే పండుగ రోజున కరెక్ట్గా మేము ఇంకా స్వామివారిని దర్శించుకున్నామండి. ఇక్కడైతే సాంగ్స్ అయితే మాత్రం సింగర్స్ అద్దరు కొట్టేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి పాటలు అయితే మాత్రం. స్క్రీన్స్ మాత్రం ఎక్కడికక్కడికి పెద్దవి చాలా బాగా పెట్టారండి. ఆ డెకరేషన్ చేసిన వాళ్ళకి చెప్పుకోవచ్చండి. అసలు చాలా బాగా ప్లాన్ చేసి లైటింగ్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. చూస్తే మాత్రం అసలు అక్కడి నుంచి రావాలనిపించదండి. అంత బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా అంటే చాలా బాగుంది. మా విజయవాడైనా అనేటట్టుగా అనిపించిందండి. ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. హిమాలయాల్లో శివలింగ రూపం అండి. అసలు ఎంత బాగుందో, చూస్తానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా బాగా క్రియేట్ చేశారండి. చూడలేని వాళ్ళు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే 2 కళ్ళు సరిపోండి, అంత బాగుంటుంది. అలాగే 12 జ్యోతిర్లింగాలు అయితే క్రియేట్ చేసి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, మల్లికార్జున శ్రీశైలం, సోమనాథ్ గుజరాత్, గృహేశ్వర్ మహారాష్ట్ర, రామేశ్వరం తమిళనాడు, వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, భీమశంకర్ మహారాష్ట్ర, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్.
ఇలా ఎంత బాగా క్రియేట్ చేశారా అండి. 12 జ్యోతిర్లింగాలు మన ముందలే ఉన్నట్టు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే మాటల్లో చెప్పనవసరం లేదండి. చక్కగా స్వామివార్లు ఎంత చక్కగా దర్శనమిచ్చారో అండి. ఎంత అద్భుతంగా ఉందో, చాలా హ్యాపీగా ఉందండి శివయ్యని ఇలా దర్శించుకోవడం. అందరూ తప్పకుండా దర్శించుకోండి ఈ జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా. ఇంకా అక్కడైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా కన్యకా పరమేశ్వరి అమ్మవారండి రాజరాజేశ్వరి అలంకారంలో అయితే చివరి రోజు మనకి దర్శనమిచ్చారు. చాలా అద్భుతంగా ఉన్నారండి. ఆ అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ సంవత్సరం మాత్రం ఇలాగే దసరా శరన్నవరాత్రులు ప్రతి ఏటా ఇలాగే అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.